మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనకు ముందే రాసి ఉండదేమో, కానీ దానికి దారి చూపేది మాత్రం గ్రహాల ప్రభావమే. ఏప్రిల్ 14 నుండి 21 వరకు వచ్చే ఈ 7 రోజులు సాధారణ రోజులైతే అస్సలే కావు. శ్రీ ఓం శక్తి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ 100కు 100% చేయబడును. స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా కూడా చెప్పబడును. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, వ్యవసాయంలో నష్టాలు, ధనం నిలకడక లేకపోవడం, రియల్ ఎస్టేట్ మరియు మనశ్శాంతి లేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా 100% పరిష్కార మార్గం చూపబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం తెలుసుకోండి. గోపిరాజు, ఫోన్ నెంబర్ 9100263308. ఈ 7 రోజుల్లో కొన్ని నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. కొన్ని సంఘటనలు మీ మనసును పరీక్షిస్తాయి. కొన్ని అవకాశాలు మీ అదృష్టాన్ని మేల్కొల్పుతాయి. మరి మీరు ఈ 3 రాశులలో ఒకరైతే ఈ వీడియో మీకోసం మాత్రం అనిపించేలా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి నిర్ణయాల సమయం. ధనుసు రాశి వారికి అదృష్ట ద్వారం తెరుచుకుంటుంది. ఇక మకర రాశి వారికైతే సహనం పరీక్షించబడుతుంది. ఇప్పుడు ప్రతి రాశి వెనుక ఉన్న నిజమైన కథను మీ జీవితంతో కలిపి లోతుగా తెలుసుకుందాం. మనం ఆలస్యం చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఇక మొదటగా అయితే వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు మీరు చాలా సైలెంట్గా కనిపిస్తారు, కానీ మీలో ఒక పెద్ద తుఫానే ఉంటుంది. మీరు బయటికి నవ్వుతారు, కానీ లోపల మాత్రం ఎన్నో భావాలను దాచుకుంటారు. మీకు ఎవరో ఒకరు క్లోజ్ అయితే మీరు వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు, కానీ మీరు ఒక్కసారి హర్ట్ అయితే మీరు డిస్టెన్స్ తీసుకుంటారు. మాటలతో కాదు, నిశ్శబ్దంతో. మీ జీవితంలో చాలాసార్లు మీరు అలోన్గా ఫీల్ అయ్యి ఉండవచ్చు. ఇక ఈ వారం జీవితాన్ని మార్చే పరిస్థితి. ఈ వారం మీకు ఒక సిచ్యువేషన్ వస్తుంది. మీరు ఒక డెసిషన్స్ తీసుకోవాలి. అది కెరీర్ కావచ్చు, లేదా రిలేషన్షిప్ కావచ్చు. ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం ఇప్పుడు. ఒక వృశ్చిక రాశి వ్యక్తి చాలా కాలంగా ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అతను చాలా కష్టపడ్డాడు, కానీ చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ ఈ వారం అతనికి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, అతను దాన్ని యాక్సెప్ట్ చేయాలా లేక వెయిట్ చేయాలా? ఇదే సిచ్యువేషన్ మీ జీవితంలో కూడా రావచ్చు. సో ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోండి. ఈ వారం మీకు ఒక పెద్ద పరీక్ష కూడా ఉంటుంది. మీ కోపం. మీరు ఎమోషనల్గా రియాక్ట్ అయితే మీకు మీరే నష్టం చేసుకుంటారు. ఒక చిన్న మాట పెద్ద సమస్య అవుతుంది. ఇక మీరు ప్రేమించే వాళ్ళతో మీకు కొంత డిస్టెన్స్ అనిపించవచ్చు. అంటే మీరు చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ప్రేమలో సైలెన్స్ చాలా ప్రమాదకరం. ఇక ఈ వారం ప్రతిరోజు ఉదయం శివుడు ముందు కూర్చొని ఓం నమ శివాయ అని జపం చెయ్యండి. అది మీ మనసును కామ్ చేస్తుంది. మరి మీ నిర్ణయాలు కూడా క్లియర్ అవుతాయి. ఇక ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారు అంటేనే స్వేచ్ఛకు, నిజాయితీకి, ఆశలకు ప్రతిరూపం. మీరు ఎప్పుడూ ఒక చోట ఆగిపోవడం ఇష్టం ఉండదు. మీరు ఎప్పుడూ కొత్త దారులనే వెతుకుతారు. మీరు ఎల్లప్పుడూ సత్యం మాట్లాడతారు. అది కొన్నిసార్లు ఇతరులకు నచ్చకపోయినా మీ హృదయం నుంచి జీవించేవారు. మోసం చేయడం మీకు అస్సలే రాదు. మీ జీవితంలో చాలాసార్లు మీరు మిస్అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు. అంటే ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ మీ ఇంటెన్షన్స్ ఎప్పుడూ ప్యూర్గానే ఉంటాయి. ఇక ఈ వారం మీకు ఒక పెద్ద మార్పును సూచిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. ఒక చిన్న కథ విందాం ఇప్పుడు. ఒక ధనుసు రాశి వ్యక్తి చాలా కాలంగా తన కెరీర్లో ఒక బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతను చాలా ప్రయత్నించాడు, చాలాసార్లు ఫెయిల్యూర్స్ కూడా ఎదుర్కొన్నాడు. కానీ అతను ఒక విషయం వదలలేదు,
హోప్, అదే నమ్మకం. ఈ వారం అతనికి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ కూడా వచ్చింది. అతను ఒక డెసిషన్స్ తీసుకున్నాడు. అది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇదే స్టోరీ మీ జీవితంలో కూడా జరగవచ్చు. ఇక ఈ వారం కెరీర్ విషయంలో మీరు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటారు. కొత్త జాబ్ ఆఫర్స్ రావచ్చు. ప్రమోషన్ అవకాశాలు కూడా ఉంటాయి. బిజినెస్లో ఎక్స్పాన్షన్ ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే విస్తరింపజేస్తారు మీ బిజినెస్ని. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఆపర్చునిటీ వచ్చినప్పుడు హెజిటేషన్ వద్దు, అంటే చిరాకు తెచ్చుకోకండి. ఇక ఈ వారం మీ ఫినాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ రావచ్చు. పెండింగ్ మనీ రికవర్ అవుతుంది. కానీ మీరు అన్నెసెసరీ స్పెండింగ్ మాత్రం అవాయిడ్ చేయాలి. ఇక ప్రేమ విషయాల్లో ఈ వారం మీకు చాలా స్పెషల్. సింగిల్స్కి కొత్త ప్రేమ ప్రారంభమవుతుంది. ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నవారికి బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఒక చిన్న భావన, మీరు ఎవరో ఒకరిని చాలా రోజులుగా గమనిస్తున్నారనుకోండి. ఈ వారం మీరు వాళ్ళతో మాట్లాడే అవకాశం వస్తుంది. ఇది ఒక కొత్త బిగినింగ్ కూడా కావచ్చు. ఇక మీ కుటుంబంతో మీరు ఈ వారం చాలా మంచి సమయం గడుపుతారు. ఒక చిన్న ఫంక్షన్, ఒక హ్యాపీ మూమెంట్, ఒక సర్ప్రైజ్, ఇవి మీకు మెంటల్ పీస్ని ఇస్తాయి. ఇక ఈ వారం మీకు ఒక చిన్న వార్నింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. మీరు టూ మచ్ రిస్క్ తీసుకుంటే కొన్ని లాసెస్ కూడా రావచ్చు. ఇక ఈ వారం మీ అదృష్టాన్ని ఇంకా పెంచడానికి గురువారం రోజు విష్ణుదేవుడిని పూజించండి. పసుపు లేదా శనిగలను దానం చేయండి. ఓం నమో నారాయణాయ అని జపం చేయండి. మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇక ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారు అంటేనే డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ మరియు డిటర్మినేషన్. మీరు స్లోగా ముందుకు వెళ్తారు, కానీ ఒకసారి చేరుకున్నాక ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. మీరు షార్ట్ కట్స్ మాత్రం అస్సలే నమ్మరు. మీరు హార్డ్ వర్క్ మీదే నమ్మకం పెడతారు. మీరు చాలాసార్లు మీ భావాలను బయటికి చూపించరు. మీరు నవ్వుతారు, కానీ లోపల ఎంత బాధ ఉన్నా కూడా దాచుకుంటారు. ఇదే మీ స్ట్రెంగ్త్, మీ సైలెన్స్. ఇక ఈ వారం మీ జీవితంలో ఒక పరీక్షలా అనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం వెంటనే రాకపోవచ్చు. ఒక చిన్న కథ విందాం. ఒక మకర రాశి వ్యక్తి చాలా కష్టపడి ఒక పెద్ద ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాడు. అతను ఆశించాడు, ఇప్పుడు నాకు రికగ్నైజేషన్ వస్తుంది అని. కానీ ఈ వారం అతనికి ఏ అప్రిషియేషన్ రాలేదు. అతను నిరాశపడ్డాడు. అతనికి అనిపించింది, నా కష్టం వృధా అయ్యింది అని. కానీ కొన్ని వారాల తర్వాత అతనికి ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడే అతను అర్థం చేసుకున్నాడు, డిలే ఈజ్ నాట్ డినైల్ అనేసి. ఇక ఈ వారం మీ వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. డెడ్లైన్స్ ఎక్కువగా ఉంటాయి. రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. మీకు కొంత స్ట్రెస్ అనిపించవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఈ ప్రెషర్ మీ ఫ్యూచర్ సక్సెస్ కోసం ట్రైనింగ్ లాంటిది మాత్రమే. ఇక డబ్బు విషయాల్లో ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ని అవాయిడ్ చేయండి. సేవింగ్స్ మీద ఫోకస్ పెట్టండి. ఒక చిన్న మిస్టేక్ మీ బడ్జెట్ని డిస్టర్బ్ చేయవచ్చు. ఇక ప్రేమ విషయాల్లో మీరు కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు. మీరు మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. కాకపోతే ఈ వారం మీ పార్ట్నర్కి మీరు డిస్టెన్స్గా అనిపించవచ్చు, కానీ నిజానికి మీరు వాళ్ళని చాలా కేర్ చేస్తారు. ప్రేమలో మాటలు కూడా అవసరమే. ఇక ఈ వారం మీకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మీకు ఎమోషనల్ స్ట్రెంగ్త్ అక్కడి నుంచే వస్తుంది. ఒక చిన్న మాట మీకు పెద్ద మోటివేషన్ ఇస్తుంది. ఇక ఈ వారం మీకు ఒక ముఖ్యమైన వార్నింగ్, నెగిటివ్ థింకింగ్ వద్దు. నేను చెయ్యలేను అనుకుంటే మీరు నిజంగా చెయ్యలేరు. ఈ వారం మీకు చాలా పవర్ఫుల్ రెమెడీ ఇస్తాను. శనివారం రోజు శనేశ్వరునికి నూనె దీపం పెట్టండి. నల్ల నువ్వులను కూడా దానం చేయండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా జపం చెయ్యండి. ఇవి మీ సమస్యలను క్రమంగా తగ్గుముఖం పట్టిస్తాయి. ఈ వారం 3 రాశులకు 3 స్టోరీస్ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి నిర్ణయాల కథ, ధనుసు రాశి వారికి అదృష్టం కథ, ఇక మకర రాశి వారికి సహనం కథ.
కానీ చివరికి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. గ్రహాలు దారి మాత్రమే చూపుతాయి, కానీ నడవాల్సింది మాత్రం మీరే. మీరు నమ్మకం, కష్టం, భక్తి కలిపి ముందుకు వెళ్తే మీ విజయాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.